మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఎంత కష్టాలు పడ్డారు, ఎంత ఇబ్బందులు పడ్డారు అన్నది ప్రజలందరూ కూడా స్వయంగా చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో భాగంగా చార్ట్ షీట్ అనేది వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు, ప్రజలకి ఏ విధంగా ఆయన మోసం చేశాడు అనే విషయంపై ఈరోజు ఎన్డీఏ చార్ట్ షీట్ అనేది వేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తామని చెప్పాడు. ప్రవేశపెట్టిన దాఖలు లేవి 5 సంవత్సరాల కాలంలో ఈ విధంగా యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. అందుకారణం చేత అతనిపై మేము చార్ట్ షీట్ వేస్తూ ఉన్నాము. అంతేకాదండి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, ఇసుక ఛార్జీలు పెంచాడు, అదేవిధంగా బస్ ఛార్జీలు కూడా పెంచేసి ప్రజల నుంచి చాలా దారుణంగా కొన్ని లక్షల రూపాయలకు దోపిడీ గురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అందుకారణం చేత జగన్మోహన్ రెడ్డిపై మేము ఈరోజు చార్ట్ షీట్ వేస్తూ ఉన్నామండి. అంతేకాదు, ఇసుక రేట్లు పెంచేసి భవన కార్మికుల యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మార్చేసినటువంటి పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినాయి. అందుకారణం చేత మేము అతనిపై చార్ట్ షీట్ అనేది వేయడం జరుగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి సమస్యలు ప్రజలు ఈ 5 ఏళ్ల కాలంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాము. పోలవరం నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళ విషయంలో కూడా ఎటువంటి న్యాయం లేదు. కనీసం పోలవరం ప్రాజెక్టును ఇతను మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 75% పూర్తి చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈయన వచ్చిన తర్వాత కనీసం 1% కూడా ఈ పోలవరం ప్రాజెక్టు కోసం కూడా పట్టించుకోకుండా పోలవరాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు చూస్తాము. ఇలా మోసం చేసి, ఈ విధంగా మోసం చేసి ప్రజల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలి. ఎన్డీఏ కూటమి భాగంగా మేము ఈ ఎన్డీఏతోనే మేము ఈ జగన్మోహన్ రెడ్డికి అరాచక పాలనకి బుద్ధి చెప్తామనేసి ఈ రోజు కూటమిగా కూడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అతని విషయంలో కూడా చాలా అరాచకాలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. ఇతని కోసం చెప్పాలంటే ఒక రోజు అనేది సరిపోదు. ఒక బుక్లెట్ ఈ రోజు మేము తయారు చేయడం జరిగింది. ఈ విధంగా బాబాయిని చంపి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి పరిస్థితులు, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో దానిలో కూడా అవకతవకలు ఉన్నాయి. ఇంత కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా ఆయన సొంతం చేసుకున్నారని బాబు గారి పైన కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెంట్రల్ జైలుకు వేసినటువంటి పరిస్థితులు. ఇలా మన పార్టీ అనేది కష్టకాలంలో ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు పార్టీకి అండగా నిలిచి ఒక పెద్ద కొడుకులా ఉండి తెలుగుదేశానికి అండగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ విధంగా జనసేనతో కూడా మనం పొత్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా, మోడీ గారితో కూడా మనం ప్రస్తుతం మన రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది కాబట్టి కేంద్రంతో కూడా మనం పొత్తులు ఏర్పాటు చేసుకున్నట్లయితే మన రాష్ట్రం ఇప్పుడున్నట్టుకంటే ముందుగా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్, ఎక్కువ అభివృద్ధి అనేది జరుగుతుందనే ఉద్దేశంతో 3 పార్టీలు కూటమిగా ఎన్డీఏగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై మేము చార్జెస్ అనేది దాఖలు చేయడం జరుగుతూ ఉంది. ముందు కోడికత్తి డ్రామాతో ప్రజల్లోకి వచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మొన్న తన యొక్క ప్రచారంలో గులకరాలతో తనపై దాడి చేశారనేటువంటి పుకార్లు పెట్టేసి అతనే కావాలని చేసి ఒక డ్రామాగా క్రియేట్ చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఒక సింపతి క్రియేట్ చేసుకొని మళ్ళీ ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని ఇంకా దోపిడికి గురి చేద్దాం అనేటువంటి పరిస్థితుల్లోనే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా బూటకప్పు మాటలు చెప్పి మద్యం విషయంలో అలాగే చేశాడు. అదేవిధంగా ఉద్యోగస్తులు అలా చేస్తూనే ఉన్నాడు. అంటే ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. అదేవిధంగా పెన్షన్దారులకి ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల చాలామంది ముసలి వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితులు మొన్నే మనం చూసాం. ఈ విధంగా అంతేకాదు, భూ చట్టం తీసుకొచ్చి చాలామంది భూములు కూడా వాళ్ళ పట్టాల్లో లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి అంటే పూర్వతల నుంచి వచ్చినటువంటి భూములు కూడా వేరే వాళ్ళ పేర్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఇలా జరిగినటువంటి ఒక పరిస్థితిలో మొన్న మనం చూసాం, ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు. ఇలా రకరకాలు అడ్డగోళమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజలను ఒక అరాచక పాలనలో చాలా దారుణంగా వేధిస్తున్నటువంటి ఈ అరాచక పాలనకి ముగింపు జరగాలంటే కేవలం ఎన్డీఏ సరైన మార్గం అని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ విధంగా అతనిపై చార్జెస్ ఒక బుక్ లాగే తయారు చేసి మేము ప్రజలందరూ కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. రేపు రాబోయే రోజుల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు చాలా విలువైనది కాబట్టి ఆలోచించండి. మార్పు కోసం మీరందరూ కూడా
మీ సహాయ సహకారాలు అందించాలి. మన రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి సంక్షేమ పథకాలు స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగినటువంటి ప్రభుత్వం మనకు కావాలంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా మనకి ఇవన్నీ సాధ్యమవుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం ఖాయం. అదేవిధంగా రంపచోడవరంలో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా బీజేపీ నుంచి కొత్తపల్లి గీత గారు మనకి ఎంపీగా రాబోతూ ఉన్నారు. ఆమె కూడా కమలం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను వేసి ఆమెను కూడా గెలిపించి ఇరువురిని కూడా ఇద్దరం మహిళమే కాబట్టి ఇరువురు మహిళలకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్లయితే మన ప్రాంతం అభివృద్ధి ఇప్పుడు కన్నా గతంలో కన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి ఇంకా ఎక్కువ సంక్షేమం దిశగా మేమిద్దరం కూడా పయనిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలు అందించి మా గెలుపు దిశగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా మీ ఓటును మా ఇరువురు కూడా ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి మీరందరూ సహాయపడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నమస్కారం.